పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. కానీ మీ నెక్స్ట్ జనరేషన్ బాబుకి ఈ వాతావరణం మీకేమనిపిస్తుంది? అంటే స్వతహాగా మీకు లేదు కదా ఇట్లా ఉండాలి అని. బాబుకి ఈ వాతావరణం అంటే అదే పరిచయం చేద్దామా, ఇంకా తప్పదు కాబట్టి మీలాగే బాబుని కూడా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఇంకా బాబు వేరుగా ఉన్నారంటే మీ చైల్డ్హుడ్ లాగే అయిపోద్ది. తను వేరుగా పెట్టాలి అంటే, వేరే హాస్టల్స్ లో స్కూల్లో పెట్టాలి అని. ఇప్పుడు ఎట్లా ఉంది? ఏం ఆలోచిస్తున్నారు తన ఫ్యూచర్ గురించి? బాబుని యాక్చువల్ గా హైదరాబాద్ కి పంపించచ్చు, స్కూల్ అక్కడ పెట్టిండొచ్చు. మా అత్తగారు మా పెద్దమ్మ వాళ్ళంతా ఉన్నారు, పెట్టచ్చు. కానీ మీరు ఇందాక చెప్పినట్టు తను దూరం పెట్టడం అనేది నేను ఉండలేకపోయాను. మా హస్బెండ్ కూడా పంపిద్దాము, ఇక్కడ ఆలోచన అంతా తన మీద పెట్టాల్సి వస్తుందేమో అని చెప్తే కూడా ఎట్లాగో కొన్ని రోజుల తర్వాత పిల్లలు చదువుకు బయటికి వెళ్తారు. ఇప్పుడైనా ఈ టైం పోతే మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. సో నా ప్రెషర్ వల్లనే బాబు నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఇక్కడ వాతావరణం కంపల్సరీ అలవాటు కావాలి. ఎందుకంటే చిన్నప్పుడు కూడా మేము ఎంత బయట హాస్టల్స్ లో ఎక్కడ చదువుకున్నా కూడా కంపల్సరీ మా మదర్ ఫాదర్ దే మేడ్ ఇట్ అ పాయింట్ టు స్పెండ్ టైమ్ హియర్. సమ్మర్ హాలిడేస్ లో కావచ్చు, మేము ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా కంపల్సరీ వి మేక్ షూర్ వి స్పెండ్ టైమ్ ఇన్ ఆలగడ్డ. మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకోవడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, బంధువులు ఇళ్ళ కాడికి పోవడం కానీ, ఈ రిలేషన్షిప్స్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే మాత్రము కష్టం అవుతుంది ఫ్యూచర్ లో. ఐ వాంట్ మై సన్ టు హ్యావ్ దట్ రిలేషన్స్ విత్ ఎవ్రీవన్. వచ్చేసాడు మాటల్లోనే. దా ఏం పేరండి? వీరనాగిరెడ్డి. వీరనాగిరెడ్డి. కానీ ఎప్పుడు బాబు ఎందుకమ్మా నీ చుట్టూ ఇంతమంది నన్నే పెట్టుకో దగ్గర అని ఎప్పుడు వెళ్ళడా? వీడు ఎంత కన్వీనియంట్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏడవడం గాని, సతాయించడం గాని, నేను ఎక్కడికైనా మీటింగ్స్ కి పోతున్నప్పుడు నన్ను వచ్చి పట్టుకుని ఏడవడం గాని అట్లా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా నన్ను బయటికి పంపిస్తాడు. రోజుకి ఒక్కసారైనా నేను కనిపించాలా. అది రాత్రి ఎప్పుడు పడుకునేటప్పుడు నేను వచ్చినా కూడా సరిపోతుంది. చాలా కన్వీనియంట్ గా నా మోటివేషన్ వీడు. ఒక విధంగా చెప్పాలంటే నా మోటివేషన్ వీడు. రేపు పొద్దున హౌ హీ వాంట్స్ టు బి, వాడి లైఫ్ ఎట్లా ఉండాలనేది కూడా వీడు పుట్టిన తర్వాత నేనెంత కమిటెడ్ గా ఉండాలా, నేనెంత సీరియస్ గా ఉండాలా, వీడి ఫ్యూచర్ తో పాటు అన్ని కూడా ఎట్లా ఆలోచించాలనే ఒక క్లారిటీ నాకు వీడు పుట్టిన తర్వాత వచ్చింది. వీడు పుట్టిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు ప్రాబ్లమ్స్, కేసులు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన లోటు, ఇంట్లో అంతా ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉండేది. వీడు వచ్చిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒక కమిట్మెంట్ వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది బేసిక్ గా చెప్పాలంటే. సో హీ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అన్నమాట మాకు. ఓకే. కానీ మీ నేచర్ లో అంటే అంతకు ముందు వరకు మీరు ఒక ఫైర్ అది ఇలా అలా మాట్లాడేవారు జనాలందరూ బయట. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా నేచర్ సాఫ్ట్ అయిపోతుంది, ఎక్కువ సెక్యూర్ గా ఉండాలి అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. మీ నేచర్ లో చేంజ్ వచ్చిందా అప్పటికి? బాబు పుట్టక ముందుకి బాబు పుట్టిన తర్వాత కొంచెం సాఫ్ట్ అని అయ్యాను నేను థింకింగ్ వైజ్ అని, అలా ఏమైనా అనిపించిందా? అట్లా ఏం కాలేదు. బికాస్ మా లైఫ్ అట్లా ఉంది. ఇప్పుడు మేబీ పేరెంట్స్ ఉన్నింటే, మదర్ ఫాదర్ ఉన్నింటే, నాకు ఈ కమిట్మెంట్స్ లేకపోయింటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ లైక్ దట్. కానీ వాళ్ళిద్దరు చనిపోవడం, నేను ఇందాక చెప్పినట్టుగా వీడు పుట్టిన తర్వాత మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగినాయి. క్లారిటీ వచ్చింది ఇంకా ఎట్లా కమిటెడ్ గా ఉండాలా. రేపు పొద్దున హీ హాస్ టు బి ప్రౌడ్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు చూసి ఎంత గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నామో, మాకు అదే నా పిల్లలు వచ్చే జనరేషన్స్ కూడా మా గురించి అట్లే అనుకోవాలన్న ఒక కమిట్మెంట్ మాకు కూడా ఉంది. సో సాఫ్ట్ అయితే అవ్వలేదు, కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా ఇంకా టఫ్ అప్ అయినాము. అది నేను నాట్ జస్ట్ మా తమ్ముడు కావచ్చు, ఈవెన్ హీఈస్ ఆల్సో వెరీ యంగ్. ఇప్పుడు 25 years తనకి. గత 5 years నుంచి హీస్ బీన్ ఫైటింగ్ ఫర్ మీ. నాతోటే ఉంటున్నాడు, నా కోసం చేస్తున్నాడు. ఎవరు నా గురించి ఏం మాట్లాడినా కూడా ఈ స్టుడ్ బై మీ. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఐ థింక్ మాకు అది రాసి పెట్టినట్టుంది. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఈ ఆలగడ్డకి, ఈ ప్రాంతంకి కమిటెడ్ గా ఉండాలని చెప్పి రాసి పెట్టింది మాకు. కానీ మీ తమ్ముడు గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి, వెన్ హీ ఎంటర్స్ అంటే తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే మీరు ఏమన్నా కొంచెం నెమ్మదించే లేదా కొంచెం నేను రిలాక్స్ అవుతాను అన్న ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్ లో? అట్లా ఆలోచన ఏం లేదు. బోత్ ఆఫ్ us వాంట్ టు క్రియేట్ హిస్టరీ. బికాస్ మదర్, ఫాదర్, తాతగారు ముగ్గురు కూడా ఒక నాన్న ఎంపీగా ఉన్నప్పుడు తాతగారు, అమ్మగారు ఇద్దరు అసెంబ్లీలో
ఇది చేశారు. అండ్ మాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే నాట్ జస్ట్ ఆళ్ళగడ్డ, నంద్యాల కూడా మాకు కమిట్మెంట్ ఉంది. వి విల్ నాట్ సే వి విల్ ఫైట్ ఫర్ ద టికెట్, లేకపోతే మాకు అక్కడ ఏదో కావాలనేది కాకుండా కమిట్మెంట్ మాకు నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దానికి తగినట్టుగానే మేము రాజకీయాలు చేయాల్సి వస్తుంది. విఖ్యాత వస్తే నాకు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది, ఇద్దరం కలిసి రాజకీయం చేసేదానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా ప్రామిస్ చేసినట్టుగా కూడా డెఫినెట్ గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తాం. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా అసెంబ్లీకి ఎంటర్ అవుతాము. ఇందాక నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి అంత ముందు గెలుపుకి ఇప్పుడు గెలుపుకి మేజర్ డిఫరెన్స్ అంటే సాటిస్ఫాక్షన్, ఇది నాది, ఈ గెలుపు అంటే పర్సనల్ గా నాది అన్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారు మీరు? డెఫినెట్ గా అండి, ఎందుకంటే అప్పుడు నేను గెలిచింది కూడా ఎనానిమస్ గా గెలిచినాము. అంటే అప్పుడు పోటీ ఏం పెట్టలేదు నాకు. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వ్యక్తుల వాళ్ళ కుటుంబం సభ్యుల పైన పోటీ పెట్టకుండా ఉండాలని చెప్పి ఒక సంస్కృతి ఆ తెలుగుదేశం పార్టీలో ఉండింది. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ నా మీద పోటీ పెట్టలేదు, ఇనానిమస్ గా నేను ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా 2019 లో ఓడిపోవడం జరిగింది. కష్టపడినాము, అన్ని చేసినాము, కానీ ఓడిపోయినాము. బట్ ఇప్పుడు కష్టపడినాము, గెలిచినాము, ఇది నాది అని చెప్పుకోదగినట్టుగా నేను ఒకటి మళ్ళీ నేను క్రియేట్ చేసుకోగలిగిన. ఇప్పుడు నా దూరమైన నా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే కొంతమంది వెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి వచ్చి కలిసి ఒకటే చెప్తున్నారు, భూమా పేరు మళ్ళీ నిలబెట్టినావు. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ని కష్టాలు, ఇన్ని కేసులు, జైలుకి పోయి ఇవన్నీ కూడా నేను చేయడానికి కారణము నా తల్లిదండ్రుల కష్టము నేను నిలబెట్టుకోవాలా. సో దానికి కష్టపడింది, ఈ రోజు ఫలితం దక్కింది. కానీ ఒక్క ఇన్సిడెంట్ నేను చదివినప్పుడు చూసినప్పుడు కూడా అందరికి, నాకు తెలిసి విన్న వాళ్ళందరికీ కొంచెం కలిసి వేసినట్టు అనిపించిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, మీరు జైలుకి వెళ్ళినప్పుడు బాబు ఫీడింగ్ కోసము బాబుని తీసుకెళ్ళి ఒక ఫీడింగ్ మామ్ గా మీరు లోపల ఉన్నప్పుడు మదర్ గా, అది కొంచెం అందరికి, ఆడవాళ్ళందరికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించిన సిచ్యువేషన్ అనమాట. అయ్యో ఎంత కష్టం వచ్చింది అన్నట్టు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇమోషనల్లీ బాగా డౌన్ ఫేజ్ కదా అది. నాకు తెలిసి ఎవరికి కూడా అటువంటి ఫేజ్ రాకూడదు. ఎందుకంటే సరే నేను ఒక్కదాన్ని అరెస్ట్ అయ్యింటే మేబీ నేను అంత బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే నాతో పాటు మా హస్బెండ్ కూడా అరెస్ట్ అయినారు. అండ్ బాబు అప్పుడు ఏజ్ ఎట్లా అంటే మేమిద్దరం లేకుండా ఉండలేకపోయినాడు. ఏదో నేను కానీ హస్బెండ్ కానీ ఇద్దరులో ఎవరో ఒకరు ఉంటే ఉంటాడు. ఇద్దరం లేకపోయేసరికి ఎవరితో ఉండాలా, ఎవరు చూసుకునే ఇది కూడా లేకుండింది. మా అత్తగారు ఉండినారు కానీ అంత అలవాటు లేదు. తను హైదరాబాద్ లో ఉంటారు, బాబు నా దగ్గర ఉంటారు. కాబట్టి వీడు చాలా ప్రాబ్లమ్స్ వీడు కూడా పాపం ఎదుర్కొన్నాడు. ఊహ తెలియకుండానే వీడు జైలుకి వచ్చేసి నన్ను చూసి ఫీడింగ్ అయిపోయిన తర్వాత వీడిని తీసుకుపోతున్న టైంలో కూడా కానిస్టేబుల్స్ తీసుకుపోయేవాళ్ళు. లోపలికి ఎవరిని ఎంటర్ కానిచ్చేవాళ్ళు కాబట్టి లేడీ కానిస్టేబుల్స్ వచ్చేవాళ్ళు, జైలు స్టాఫ్. వాళ్ళు వీడిని బలవంతంగా తీసుకుపోతున్నప్పుడు మాత్రము ఆ సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా రాకూడదని అని చెప్పి నేను ఆ రోజు అనుకోవడం జరిగింది. కానీ వీడిని తీసుకుపోతున్న ప్రతిసారి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే నేను ఎదగాల, నేను కష్టపడాలా అని నేను చాలా గట్టిగా నా మనసులో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.